ఆకలి అవుతా ఉంది, పందులు తినే పొట్టుతోనే సరే కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ ఏం జరిగింది? అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవడు కూడా ఏమీ ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి చెప్పండి? పొట్టు లేదనా? పొట్టు లేదన్న దాని అర్థం పొట్టు ఉంది. ఆహారం లేదన్న దాని అర్థం ఆహారం ఉంది. మరి వాడికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఎందుకు ఎవడు వాడికి ఏమీ ఇవ్వలేదు? అట్లీస్ట్ ఆఖరికి పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డా కానీ ఆ పందులు తినే పొట్టు అయినా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అనంటే పంది బతుకు కన్నా కూడా వీడి బతుకు నీచమైపోయింది. ఈ ఆహారం ఉంటే నా పందికి రేపు నేను పెట్టుకుంటాను కదా, ఆ పంది బతికితే నాకు 2-3 వేలు వస్తాయి, వీడికి పెడితే నాకేమొస్తుంది? అంతేనా దాని అర్థం? వీడుంటే నాకేం ఉపయోగం, వీడి వల్ల నాకేం లాభం? అంటే వాడి జీవితం ఎంత దారుణంగా తయారైంది అని అంటే పంది కన్నా కూడా నీచమైన స్థితికి దిగజారిపోయినాడు. పంది కంటే కూడా బహు దారుణమైన స్థితిలో తయారైపోయినాడు. పంది ప్రాణానికి ఉన్న విలువ ఆ తప్పిపోయిన కుమారుడికి లేదు. పందిని పట్టించుకునే రీతిలో కూడా మనుషులు వాడిని పట్టించుకునే స్థితిలో వాడు లేడు. ఎందుకు వచ్చింది చెప్పండి ఆ స్థితిగతులు వాడికి? తండ్రి ఏదైతే ఇచ్చాడో అది అయిపోయింది. తండ్రి దగ్గర ఏదైతే తెచ్చుకున్నాడో అది అయిపోయినాయి, అవంతా ఖర్చు అయిపోయినాయి. ఉత్త చేతులతో మిగిలాడు. ఇప్పుడు పందుల కంటే దారుణంగా వాడి స్థితి మారిపోయింది. పంది ఉంటే 2-3 వేలు వస్తాయి, నువ్వు ఉంటే నాకేమొస్తుంది, నీ వల్ల నాకేం ఉపయోగము అని పందులు తినే పొట్టు కూడా వాడికి ఇవ్వలేదు. మరి చూడండి, ఈరోజు దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని పక్కన పడేస్తే, ఈరోజు దేవుడు మనకు ఆస్తిపాస్తులు ఇచ్చాడు, వాటిని పక్కన పడేస్తే, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దాన్ని పక్కన పడేస్తే మరి మన పరిస్థితి ఏంది? మీరు అనొచ్చు, నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు బాగా చూసుకుంటారు, నా బిడ్డలకి ఏంటంటే ప్రేమ అనుకుంటారేమో. బిడ్డలు ఎవరిచ్చే బహుమానం చెప్పండి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఏదైనా దేవుడిచ్చిందే. దేవుడిచ్చింది మన దగ్గర లేకపోతే మన పరిస్థితి ఇంతకంటే దారుణంగా మారిపోతుంది. ఈరోజు మనుషుల్ని కుక్కల కంటే దారుణంగా చూసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో.